ఒక ఏమీ లేదు, అద్దె కొంపల్లో ఉంటున్నారు చిన్న బిడ్డలు వేసుకొని. ఎందుకండి గట్ట ఆయన ఉంటే కదా అంతా ఏదో ఒకటి వేసేవాడు, అమ్మఒడి గట్ట వేసేవాడు. జగన్ ఏమీ లేదు, ఈయన వచ్చాక ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. మాకు ఇల్లు కూడా వస్తానన్నది, అది కూడా లేదు. పిల్లల అకారెత్తి కింద ఉంటున్నారు. మరి ఇల్లు వస్తుందో రాదో మాకు కట్టేస్తానే అంటున్నారు. కట్టాలి, అది ఎక్కడెక్కడ కడుతున్నారో పోయిన లేదు. ఎక్కపాలెం ఎరగరా, ఎక్కపాలెం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు ఉంటేనా, చంద్రబాబు నాయుడు ఏం పెట్టలేదు. జగన్ అంటే అదంతా ఏదో ఒకటి వేసేవాడు. పిల్లలకి అమ్మఒడి వేసాడు, పింఛనీ వస్తుంది మా ఆయనకి, అంతే. మాకు ఇంకేమీ లేదు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పథకాలు ఏమీ అందట్లేదు, రైతు భరోసాలు అందట్లేదు, పిల్లలకి అమ్మఒడి అలాంటివి ఏమి అందట్లేదు. జగన్ గారి పరిపాలన అయితే అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, అన్ని పథకాలు అందరికీ అందేవి. ఇంటికి రేషన్ వచ్చేది, ఇంటికి పెన్షన్ వచ్చేది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చాలా వేస్ట్గా ఉందండి. ఎందుకంటే అధికారంలో వచ్చాక 6 ఆ పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు ఒక్క పథకం కూడా ఇది అవ్వలేదు. 50 సంవత్సరాలు బీసీ వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, అది వేస్ట్ అది ఇవ్వలేదు. కొన్ని సంవత్సరం కాలం అయిపోయినా ఏ పథకం కూడా రాలేదు. మాకు బియ్యం కూడా రేషన్, ఇంటికి వచ్చిన రేషన్ కూడా మళ్ళీ డీలర్ దగ్గర వెళ్ళమని మళ్ళీ ఉత్తర్వులు జారీ చేశారు. అది చాలా వేస్ట్ అయింది. అది వేస్ట్ అలవాటు అయింది కూడా. మమ్మల్ని తప్పుగా చేశారు. అది కూడా ఏ పదవి కూడా అమలు రాలేదండి. పేరుకి 3 పార్టీలు కలిసి కూడి ప్రభుత్వం కింద ఏర్పరిచాము, అధికారంలోకి వచ్చారప్ప ఇది వేస్ట్. దేనికి పరిపాలన సంబంధం లేని పరిపాలనలాగా ఉందండి. ఇది వేస్ట్ పరిపాలన. ఇది మన రాష్ట్రానికి ఏమీ లేదు. మన ఓన్లీ అమరావతి, పోలవరం తప్ప అంటాం తప్ప ఏది కూడా అభివృద్ధి చెందలేదు. ఒక సామాన్య మానవుడు కూడా ఏమీ అభివృద్ధి లేదు. ఎక్కడ ఉన్న గొంగోలు అక్కడ వేస్ట్ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటారా? జగన్ పరిపాలన చాలా బాగుందండి. ఆయన అన్న మాట అన్ని నెరవేర్చాడు. ఈ పరిపాలనలో 3 పార్టీలు కలిసి అన్ని రకాల వాగ్దానాలు ఇచ్చారు. ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఓన్లీ పెన్షన్ తప్ప రెండో పథకం అన్నది ఇది లేదు. ఇంటికి వచ్చిన పరిపాలన అండి ఇది. కూటమిలో 3 పార్టీలు కలిసి ఎందుకంటే నాటకం ఆడారు, ఏదో డ్రామా ఆడినట్టు ఆడారు. అది ప్రజల్లో డ్రామా ఆడేసి ఏదో వన్ సెటిల్మెంట్ ఏంటి కాలం పరిపాలనలో ఏ పరిపాలన కూడా అమలు అవ్వలేదు. ఏది కూడా అమలు అవ్వలేదు.